చూస్తే చేవెళ్ల ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి చేరింది. గాయపడ్డ 19 మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు చేవెళ్ల పిఎస్లో కేసు నమోదైంది. మరోవైపు గాయపడ్డ 19 మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. చేవెళ్ల ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి చేరింది. గాయపడ్డ 19 మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు చేవెళ్ల పిఎస్లో కేసు నమోదైంది. మరోవైపు గాయపడ్డ 19 మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ రోడ్డు ప్రమాద ఘటనలో మరో 2 మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 21కి పెరిగింది. ఇవాళ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో విమెన్ కానిస్టేబుల్స్ తెగువ చూపించారు. విధుల కోసం తాండూరు నుంచి వస్తున్న మహిళా కానిస్టేబుల్స్ చేవెళ్ల ఘటనను ప్రత్యక్షంగా చూసి వెంటనే సహాయక చర్యలో పాల్గొని పలువురి ప్రాణాలు కాపాడారు. కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీసి హుటాహుటిన అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. మీర్జాగూడ రోడ్డు ప్రమాద ఘటనలో సాహసోపేతంగా పనిచేసిన విమెన్ కానిస్టేబుల్స్ తో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. చేవెళ్ల మండలంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదం ప్రతి ఒక్కరిని కూడా హృదయ విదారకంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ యొక్క ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసి ఇమీడియట్గా సహాయక చర్యల్లో పాల్గొన్నటువంటి కానిస్టేబుల్స్ ప్రజెంట్ మనతో ఉన్నారు. వాళ్లే ఇదే రూట్లో వస్తూ ఎప్పుడైతే యాక్సిడెంట్ అనేది జరిగిందో ఇమీడియట్గా దిగి కనీసం ఏమాత్రం సాధ్యమైనంత వరకు ప్రాణాలను కాపాడాలన్న ఉద్దేశంతోనే సాహసోపేతంగా ఉన్నటువంటి కానిస్టేబుల్స్ ఉన్నారు. మేడం, అసలు మీరు ఆ సమయంలో మీరు చూశారని తెలుస్తుంది. బస్సు యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఫస్ట్ మీరే చూశారంటున్నారు. ఆ సమయంలో మీరు ఎటు సైడ్ నుంచి వస్తున్నారు, ఎట్లా కనిపించింది, మీకు ఏ సమయంలో జరిగింది? అంటే మేము రెగ్యులర్గా అదే రూట్లో వస్తాము. అయితే మేము వెళ్తున్న బస్సు పరిగి బస్సు, మా ముందున్న బస్సు తాండూరు బస్సు. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన బస్సు తాండూరు. అయితే ఇప్పుడు మనకి బస్సులో మిర్రర్స్ ఉంటాయి, అది ఫుల్ అద్దం ఉంటుంది కదండి. యాక్సిడెంట్ అయిన మినిట్కే మాకు అద్దంలో నుంచి కనిపిస్తుంది. జనాలు అక్కడ ఉండిపోయినారు ఏమవుతుందా అనేసి. అయితే మేమున్న బస్సులో ఒక 10 నుంచి 15 మంది దాకా అంటే మా డిపార్ట్మెంట్ వాళ్ళే ఉన్నారు. అంటే ఇప్పుడు రెగ్యులర్గా డ్యూటీస్కి వెళ్తాం కాబట్టి వచ్చి తర్వాత చూసిన పెద్దగా యాక్సిడెంట్ అయింది. మొత్తం కంకర మొత్తం ఆ బస్సులో పడిపోయింది. అక్కడ ఉన్న జనాలను అసలు మేము చూసి అప్పటికప్పటికే ఇమీడియట్గా అందరం ఇక ఏదైనా కానీ మనం ఫస్ట్ స్టెప్ తీసుకున్నది వాళ్ళని హెల్ప్ చేయడానికి కదన్నా. అక్కడ ఉన్న అద్దాలను అవి బలగొట్టి అక్కడ ఎవరైతే రిస్క్లో ఉన్నారో అంటే ఇక్కడ వరకు కంకర ఉంది. కొంతమంది కొట్టుకుంటున్నారు, కొంతమంది ఆల్మోస్ట్ డెడ్ అయిపోయినారు. ఇంకా అప్పటికే కండక్టర్ నెత్తి పలిగిపోయింది. ఆమెకి బయటకు తీసుకొచ్చి ఆమెకు ధైర్యం చెప్పి వాటర్ ఇచ్చినాం. అమ్మకి అంబులెన్స్లు వచ్చేసినాయి. ఎవరెవరికైతే ఎమర్జెన్సీ ఉందో వాళ్ళకి స్ట్రెచ్చర్ పైన తీసుకొచ్చి సిపిఆర్ చేసేసినాం. మిగతా వాళ్ళకి స్ట్రెచ్చర్ ఇచ్చేసి పంపించేసినాం హాస్పిటల్కి. యాక్సిడెంట్ జరిగినప్పుడు అసలు లారీ టిప్పర్ సిచ్యువేషన్ అసలు ఎట్లా పడిపోయింది అనేది మీరు కళ్ళకి కనిపించినట్టు ఉంటుంది. అంటే ఎటువైపు ఉంది, అంటే బస్సు వైపే లారీ వెళ్ళినట్టు కనిపించిందా, లేకపోతే అసలు ఆ బస్సు వెహికల్స్ యొక్క సిచ్యువేషన్ ఎట్లా ఉంది? అంటే టిప్పర్ అనేది బస్సుకి దూకుంటూ లోపలికి వచ్చేసరికి బస్ డ్రైవర్ వెనకాల ఉన్న జనాలు ఉంటారు కదా, ఆల్మోస్ట్ వాళ్ళ పైన కంకర పడిపోయి వాళ్ళు ఆల్మోస్ట్ అక్కడికి డెడ్ అయిపోయినారు. మేము చూసినప్పుడు మేము బయటకు తీసినప్పుడు బాడీస్ ఒక 12 to 13 ఉన్నట్లు ఉన్నాయి. చిన్న పాప పసికందు కూడా, అంటే ఒక 3 to 7-8 months చెప్తున్నారు. ఒక పాపని తల్లి అట్లనే పట్టుకొని కూడా చనిపోయిందని. ఆ ఘటన మీరు చూసారా, ఆమెను చూసారా మీరు? అంటే మేమే ఆ బాడీ తీసినప్పుడు లోపలికి వెళ్ళినాం కదండి. కంకర అంటే వాళ్ళని తీసి హెల్ప్ చేసే క్రమంలో అంటే తన తల్లి ఏం చేసిందంటే, ఇక ఎవరికైనా బిడ్డే ఇంపార్టెంట్ కదా అండి, వాళ్ళ బిడ్డని ఇలా కాపాడుకుందండి. అంటే మాకు అక్కడ క్లియర్గా మాకు ఆ సీన్ కనిపిస్తుంది. ఇట్లా వాళ్ళ మమ్మీ ఇట్లా వాళ్ళ బిడ్డని ఇట్లా రక్షించుకుంటుంది. కానీ పాప చనిపోయింది, తల్లి చనిపోయింది.
యాక్చువల్లీ మీరు సిపిజీ స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నటువంటి పర్సన్ లాగా ఉన్నారు కానిస్టేబుల్ అయినప్పటికీ కూడా ఇటువంటి యాక్షన్ అంటే ఇట్లాంటి సీన్స్ గతంలో కూడా చూసే ఉంటారు. ఇప్పుడు ఇది ఎలా అనిపించుండే ఇమ్మీడియట్గా యాక్షన్లోకి దిగి వాళ్ళని కాపాడటం కోసం మీరు ఎట్లా ప్రయత్నం చేశారు అసలు? అంటే మాకు మా సైబరాబాద్లో డ్యూటీస్ ఉన్నప్పుడు డ్యూటీస్కి వెళ్తాం, డ్యూటీస్ లేనప్పుడు ఇలాంటివి అంటే రోడ్ యాక్సిడెంట్స్ ఉన్నప్పుడు ఎట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు ఎట్లా క్లాసెస్ అంటూ మాకు నిర్వహిస్తారండి. అట్లాంటి టైంలో మాకు సిపిఆర్ చేయించినారు, మేము నేర్చుకున్నాము. సో మాకు ఇక్కడ ఆన్ దిస్ మాకు అదే గుర్తొచ్చింది. సిపిఆర్ చేసే కొంచెమైనా ఒకవేళ ఛాన్స్ ఉంది, 1% అయినా ఛాన్స్ ఉందని ఇక వాళ్ళకి ధైర్యం చెప్పడం, వాటర్ ఇవ్వడం, అన్కాన్షియస్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ సిపిఆర్ చేసేసి అంబులెన్స్ ఎక్కించేసి పంపించేసినామండి. మేడం ఎట్లా ఉంది మీరు చూసినప్పుడు? మీరు కూడా ఉన్నారు, యాక్షన్లో ఉన్నారని సంగతి తెలిసింది. ఎలా అనిపించింది ఫస్ట్ అసలు ఎట్లా జరిగింది సార్ సిచ్యువేషన్? ఒక టిప్పర్ ఒక బస్ అనేది ఇట్లా గుద్దుకోవడం వల్ల డ్రైవర్ అనే వ్యక్తి బస్సుకి టిప్పర్కి మధ్యలో ఉండిపోయి మొత్తం అతుక్కుపోయినట్లు అయిపోయింది. టిప్పర్ డ్రైవర్ అయినా మనుషులను చూస్తే వచ్చేసి సగం వరకు ఇక్కడ వరకు మొత్తం కంకర నిండిపోయి ఉంది. అది మనుషులు ఇంకా ఇటుపక్క ఇటు సైడ్ సీటు ఉన్న వాళ్ళని వాళ్ళు మాత్రం కంకరలో కాళ్ళు చేతులు ఇట్లా విరుకోవడం వల్ల మేడం మేడం అని సార్ అని చెప్పి అరవడం వల్ల చుట్టుపక్కల అందరు గ్యాదర్ అయ్యి మా డిపార్ట్మెంట్ సార్ వాళ్ళు కూడా అందరు గ్యాదర్ అయ్యి వాళ్ళని రక్షించారు. కానీ కంకర కింద ఉన్న వాళ్ళని మాత్రం తీయలేకపోయారు. తీసే కొద్దికి కంకర సైడ్ నుంచి లోపలికి వెళ్ళిపోతూ ఉంది. వాళ్ళకి బ్రీతింగ్ ఆడలేదు, బ్రీతింగ్ ఆడలేదు, లోపలనే వాళ్ళకి చనిపోయారు. కొంచెం లేటుగా కూడా వచ్చేసినాయి వెహికల్స్ కూడా, అంతలని వాళ్ళు చనిపోవడం జరిగింది. మొత్తం అంటే మీరు ఎంతమందిని అంటే మీరు చేతులతో తీసి కాస్త ఎవరైనా కాపాడగలిగారా? ఎంతమందిని కాపాడగలిగారు? ఎట్లా ఉండే పరిస్థితి? పైన సిచ్యువేషన్లో అన్నయ్య వాళ్ళు ఉన్నారు, కొందరిని ఇటుపక్క ఉన్న వాళ్ళని మొత్తం బయటకు తీసినాం. కంకర కింద ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఇరుక్కున్నారో తెలియలేదు. అది గుద్దడం వల్ల సీట్ల కిందికి ఊపిరి ఆడలేదు. కంకర కింద ఉన్న వాళ్ళకి ఊపిరి ఆడలేదు. అంటే వాళ్ళు అసలు కనిపించట్లేదు. కంకర కింద ఉన్న వాళ్ళకి ఊపిరి ఆడక చాలా మంది చనిపోయారు. కొందరికి అంటే కంకర కొంచెం పైకి ఉంటారు కదా, వాళ్ళ పైకి తీసేసరికి వాళ్ళు ఇట్లా అప్పుడు ఊపిరి తీసుకురు. వాళ్ళకి చాలాసేపు సిపిఆర్ చేసినాం. వాళ్ళు కొంచెం సేఫ్ సైడ్ అని అనుకుంటున్నా, హాస్పిటల్ తీసుకెళ్ళే వాళ్ళని. అంటే కొంతమందికి అంటే పూర్తిగా కంకర అనేది వాళ్ళని కప్పేయడం కారణంగానే ప్రాణ నష్టం జరిగింది. ఆ కంకరం తీయడం కోసం ఎట్లా ట్రై చేశారు అసలు? అంటే వాళ్ళు వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర అవి ఏమో తీసేసి ఉన్నాయి. డోర్ ఉంది, మళ్ళీ ఇప్పుడు నేమ్ ఉంటుంది కదా హైదరాబాద్, దాంట్లో ఒక నేమ్ ప్లేట్ ఉంటుంది కదా, ఆ నేమ్ ప్లేట్ ఇట్లా దొబ్బినాం మేము. వాటితోని కంకర చాలా వరకు తీసినాం. ఒక ఆమె అయితే వాళ్ళ పాపని ఇట్లా పట్టుకుంది. అంటే ఆ పాపని పట్టుకుని పాప పైన ఆమె ఇట్లా ఉండిపోయింది. సో మీరు రెగ్యులర్గా డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఇటు సైడ్ నుంచి ఈ రూట్లో నుంచి వెళ్తాం. మాది వికారాబాద్, ఇక్కడ నుంచి వెళ్తాం డ్యూటీకి. అంటే అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్ చేస్తాం కదా, ఇంకా అప్ అండ్ డౌన్ చేస్తాం కదా. యూనిఫామ్లోనే ఉండి యూనిఫామ్లోనే వెళ్తాం డ్యూటీకి. పైనుంచి అప్పర్ వేసుకుంటాం కదా, యూనిఫామ్లోనే వెళ్తాం డ్యూటీకి. అది కొంచెం ప్లస్ పాయింట్ అయిందని. సో ఇక్కడ మీరు అంటే ఇప్పుడు మీరు అక్కడ వస్తున్నప్పుడే మీరు డ్యూటీకి వెళ్ళక ముందుగానే ఇక్కడ జరిగిందని ఇక్కడ అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు మీరే అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నాం. మేము డ్యూటీకి వెళ్ళలేదు అసలు. అంటే యాక్సిడెంట్ అయిందని మా బస్సు ఆపేసి ఏమైందని చూసి యాక్సిడెంట్ ఉంది. అప్పుడే మేము ఫాస్ట్ దిగి వాళ్ళకి వెళ్ళిపోయినాం. ఇంకా అప్పటి నుంచి ఇక్కడ డ్యూటీకి వెళ్ళలేదు. అప్పటి నుంచి 6:30 నుంచి మేము ఇక్కడే ఉన్నాం. ఇంకా ఎట్లాంటి ట్రైనింగ్ అంటే మీరు చాలా యంగ్గా ఉన్నారు, ఎట్లాంటి ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటారు? ఇట్లా ఇమీడియట్గా అంటే సిపిఆర్లు కూడా చేశారని చెప్తున్నారు. ఇటువంటి ట్రైనింగ్ మాకు నార్మల్గా క్లాసెస్ పెడతారనమాట మాకు. అప్పుడు సిపిఆర్ ఎలా చేయడం నేర్పిస్తారు అనమాట. సిపిఆర్ ఎట్లా చేయాలి అవి నేర్పిస్తారు. అది ఇక్కడ యూజ్ అయింది, మాకు చాలా వరకు యూజ్ అయింది. థ్యాంక్ యూ. సో అది మొత్తానికి మహిళా కానిస్టేబుల్స్, యంగ్ మహిళా కానిస్టేబుల్స్ వాళ్ళు రెగ్యులర్గా పరిగి, తాండూరు ప్రాంతాల నుంచి కూడా సైబరాబాద్ కమిషనరేట్కు ఇదే రూట్లో వెళ్తూ ఉంటారు. సో ఇవాళ విధుల్లో భాగంగానే వెళ్తున్నటువంటి సందర్భంలోనే వాళ్ళ యాక్సిడెంట్ని కూడా వాళ్ళు ఆ రూట్లో చూడటం జరిగింది. చూసి ఇమ్మీడియట్గా దిగి ఎవరైతే అటు ఆపదలో ఉన్నటువంటి బస్సులో ఉన్నటువంటి ప్రయాణికుల నుంచి కొంతమందిని కాపాడేటువంటి ప్రయత్నాలు చేసినట్లు కూడా కానిస్టేబుల్స్ తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ భరత్తో రత్నకుమార్, మిర్జగూడ్ నుంచి.